నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు గారు 2047 అని అంటూ కూడా ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని కార్యరూపం దాలిస్తే ఎలా ఉంటుందంటారు? అసలు అది ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగపడుతుందంటారు? నమస్తే అండి. ఇవాళ చంద్రబాబు గారు చెప్పిన 2047 తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన 2020 విజన్ అన్నప్పుడు ఎవరు నమ్మలా. ఆయన హైదరాబాద్ మన సమైక్యాంధ్ర ఉన్నప్పుడు 2020 విజన్ నేను తీసుకొస్తాను, తప్పకుండా భవిష్యత్తులో 20 విజన్ ఇట్లా ఉంటుంది అన్నప్పుడు నమ్మలే. ఇప్పుడు జరిగింది అదే కదా. 20 విజన్ వచ్చేప్పటికి అందరికీ అసలు హైదరాబాద్ ఇవాళ ఏ స్టేజ్లో ఉందో అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఎక్కువ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు హైదరాబాదే చూపించేవాళ్ళం మనం. ఇవాళ దాన్ని అసలు ఒక ఐటీ హబ్గానే చేయొచ్చు. ఒక సైబరాబాద్ పెట్టేసి దాన్ని ఒక లోకం అన్నట్టు ఉంది. దాంట్లోకి వెళ్తే కొత్త బంగారు లోకం అన్నట్టు ఉంది. పిల్లలకు ఉద్యోగాలు కానీ ఏదైనా సరే అలాంటిది ఎవరు నమ్మలు. ఆ రోజు చెబితే బాబు గారు చెబితే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇవాళ అసలు విమానం కాదు కారు కూడా తెలియని వాళ్ళు ఇవాళ విమానం ఎక్కెళ్తున్నారంటే అది 2020 వచ్చినప్పుడు బాబు గారి విజన్కి అది ఒక నిదర్శనం అని చెప్పాలి మనం. ఇవాళ వారు కూడా తెలియని వాళ్ళు ఇవాళ మా పిల్లలు అమెరికాలో ఉండారు, మేము వెళ్తున్నామని చెప్పేసి ఎయిర్పోర్ట్లో కనపడితే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి వాళ్ళకి ఏమీ తెలియదు. అమ్మ వెళ్తా ఎవరో ఒకరిని పక్కన వాళ్ళని పెట్టారు, మా పిల్లలు వెళ్తున్నారంటే దీనికి కారణం చంద్రబాబు గారే. ఇవాళ ఒకప్పుడు వ్యవసాయం నష్టం వస్తుంది, పిల్లలందరూ చదువుకోవాలంటే అసలు వ్యవసాయం వద్దన్నాడు ఆయన అని చెప్పారు. వ్యవసాయంలో డెవలప్మెంట్ ఉండాలి అన్నారు కానీ వ్యవసాయం వద్దనలా ఆయన. ఇంకా పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేసి నష్టపోవద్దు ఎవరు, డెవలప్ చేసుకోవాలి మనం. వ్యవసాయాన్ని ఏ రకంగా దిగుబడి కానీ మందులు కానీ మరి ఈ సేంద్రియ ఎరువులు కానీ ఇలాంటివి వేసి ఏ రకంగా డెవలప్ చేయాలి, లేకపోతే దాంట్లో సాయిల్ టెస్టింగ్ కానీ ఇలాంటివన్నీ చేసుకొని ముందుకెళ్ళాలి వ్యవసాయం. మరి పాడి ఉండాలి, పంట ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఆయన తీసుకొచ్చాడు 2020 విజన్ అనేది. ఇవాళ అలాగే ఇంట్లో పాడి చేసుకుంటున్నారు, పంట ఉంటుంది, అది పోతే ఇది పోతే అది అన్నట్టు ఏదో రకంగా రైతులు పంట పోయినా కూడా పాడన్న చేతిలో ఉంటే మరి పాలన్న తీసి అమ్ముకొని అట్లా సంపాదించుకుంటున్నారు కదా. ఆ రకంగా చేసుకోవాలని ఆయన చెబితే ఆయన మీద అసలు వ్యవసాయదారుని వద్దన్నాడు. ఆయనకి వ్యవసాయం అంటేనే ఇష్టం ఉండదని చెప్పుకొచ్చారు. ఒక రైతు కుటుంబంలోంచి వచ్చిన ఆయన ఎప్పుడు చెప్పడు కదా. ఇప్పుడు కూడా ఆయన 2047 అని చెప్పేసి ఒక విజన్ మనకి ఎప్పుడో పెట్టారు. 2 ఏళ్ల నాడే విశాఖపట్నంలో దీన్ని ఒకటి మనకి పెట్టి ఒకరోజు ప్రోగ్రామ్ చేస్తే బోల్డ్ మంది దానికి హాజరయ్యారు 2047కి. ఇవాళ హాజరైన వాళ్ళల్లో అందరూ ఐటీ వాళ్ళే, ఎక్కువ శాతం హాజరైన వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కానీ ఐటీ వాళ్ళే హాజరయ్యారు. చాలా బాగా నచ్చింది మాకన్నారు ఆ ప్రోగ్రామ్. అలాంటిది వాళ్ళ బాబు గారు 2047 మనీ అమరావతిలోనే మొన్న రిలీజ్ చేశారు ఇందిరాగాంధీ స్టేడియంలో. చాలా బాగుంది. మరి వాళ్ళు అలాంటి తప్పకుండా బాబు గారు అనే ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఆంధ్రుడు కోరుకోవాలండి. ఎందుకంటే 2047 అనేది జరగాలి అంటే బాబు గారు చక్కగా అదే ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఇవాళ కక్షలు కాదు, కార్పణ్యాలు కాదు, పక్కన ఆయన జైల్లో వేద్దాం ఇవన్నీ ఆయన అసలు మర్చిపోయాడు. నిజంగా ఇవన్నీ నాకు పట్టవు, నేను ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లా ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలని 2047 విజన్ ఆయన దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్టున్నాడు. దానికి ఆయన మీద కూడా ఎలిగేషన్ చాలా వస్తున్నాయి, వాళ్ళనేం చేయట్లేదు వీళ్ళనేం చేయట్లేదని. కానీ మనకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్, పోలవరం, అమరావతి ఒకటి రాజధానిగా డెవలప్ అవ్వాలి. అమరావతితో ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి. మరి పోలవరం డెవలప్ అయితే విద్యుత్ కానీ ఏదైనా వాటర్ కానీ రైతులకి బోలెడు వాటర్ ఆయకట్టు, పొలాలు బోల్డ్ నీళ్లు వాటర్. వాళ్ళ పొలాలకి ఎక్కడికైనా సరే వాటర్ కావాలి పొలాల్లో, అది మంచి వాటరు. అలాంటి వాటర్ పోలవరం కడితే ఎంత అండి. వాళ్ళు రాజమండ్రి వాళ్ళు వరదలు వస్తే గోదావరి పొంగిపోతాం సముద్రంలోకి వదిలేస్తున్నారు. బోలెడు నీళ్లు పోతుంటే ప్రాణం ఉసూరుమంటుంది. నెక్స్ట్ వాన అయిపోయిన తర్వాత 6 నెలలకు ఆ వరద పోయినాక 3 నెలలకే నీళ్లు అని మళ్ళీ నీళ్ల కోసం వెంపర్లాడే పరిస్థితి ఇవాళ. కాబట్టి బాబు గారు ఏది చేసినా సరే ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు, చేస్తాడు తప్పకుండా. 2047లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి వచ్చిద్దని మేమైతే అనుకుంటున్నామండి. అంటే ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం కూడా విజిట్ చేయడం జరిగింది. మరి దాని మీద అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ పోలవరం ఆగిపోవడానికి పోలవరానికి పట్టిన శాపం చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు మేడం? ఎలా చూస్తామంటే అంబటి రాంబాబు సిగ్గు శరం రెండూ లేవు. ఎందుకంటే వచ్చి ఆయన అనిల్ ఉండన్నాళ్ళు 2000 వాళ్ళు ఉండన్నాళ్ళు ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఇక మేము చేసేదని చెప్పేవాళ్ళు 2021కి అయిపోద్దని చెప్పారు.
మళ్ళీ మంత్రులు మారాక ఈయనకు వచ్చింది ఆ శాఖ. ఈయనకు వచ్చిన తర్వాత ఇంకేముంది, నేను 22 కల్లా చేసేస్తా, 23 కల్లా అయిపోద్ది అన్నాడు. 22 లేదు, 23 లేదు, 21 లేదు, ఒక్క తట్ట మట్టి పోసింది లేదు వీళ్ళు పోలవరంలో. ఇంకేమని మాట్లాడతాడు అంబటి రాంబాబు గారు? ఇవాళ కూర్చొని వాళ్ళకి ఏమీ లేదు, శాపం ఏం శాపం, పోలవరం ఆ రకంగా చేసి మీరందరూ అంటున్నారనే మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు. అక్కడ బస్సులు పెట్టి వీళ్ళందరూ అంటున్నారని చెప్పేసి వాళ్ళ పడుగుతా బస్సులు పెట్టి, ఆ బస్సుల్లో ఎట్లా జరుగుతుంది వర్క్? నిజంగా ఒక పెద్ద ప్రాజెక్టు చేసేది ఎవరికి చూసి అరగమండి మనం ఇంతవరకు. నాగార్జున సార్ కట్టింది ఎప్పుడో అది చూసారు మనం, అది తెలియదు మనకి. శ్రీశైలం ప్రాజెక్ట్ అంతగా తెలియదు. ఇవాళ ఇక్కడ ఉంది మన కళ్ళ ముందు జరిగే ప్రాజెక్ట్ అనేది ఎంత శ్రమతో కూడుకున్న పని, ఎంత పని అయినా ఆయన బస్సులు పెట్టి అందరినీ చూపియాలి అక్కడ ఎంత పని ఉంటుందని చెప్పి తీసుకెళ్తే, దానికి కూడా మీరు బస్సులు తీసుకెళ్ళాడు, ఆ బస్సులకు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు. కానీ అది చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అది చూసి వచ్చి అమ్మో ప్రాజెక్ట్ అంటే ఇలా ఉంటుందా ఇట్లాగా అనుకున్నారు. మనకి తెలియదు లోపల దాని నుంచి కరెంట్ ఎట్లా వచ్చింది, వాటర్ ఎట్లా సప్లై, ఇవన్నీ తెలియదు. కానీ మేము పోయినప్పుడు గేట్లన్నీ లైన్ చేశారండి, రెడీగానే ఉండయి, ఇంకా వర్క్ జరుగుతుంది. సడన్గా ప్రభుత్వం మారేపాటికి దాన్ని అంత అల్లకల్లోలం అయిపోయింది. ఇవాళ వరద వచ్చినా కూడా అదేంది డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయిందని చెబుతున్నారు. మన వరదలో కూడా దానికి అన్ని కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పి మళ్ళీ బాబు గారు కూడా చెబుతున్నాడు. ఆయన ప్రతి సోమవారం మంగళవారం పోయినసారి కూడా అమరావతి ప్రాజెక్ట్ ఇదే పెట్టుకునేవాడు, పోలవరం వెళ్ళాల్సిందే అని చెప్పి. ఒక వారంలో ఒక రోజు ఆయన పోలవరం విజిట్ కంపల్సరీ పెట్టుకున్నారు. కానీ మీరేనాడని అలా చేశారా? కనీసం అమరావతిలో సచివాలయానికన్నా వస్తున్నారా మీరు? సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని చూసారా? ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే ఎన్నింటికి వచ్చినా సరే ఆయన సమీక్ష చేస్తాడు. కంపల్సరీగా అక్కడ కూర్చొని ప్రతి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళేది ఉంది. అక్కడ మన సచివాలయంలో అదో ఫెసిలిటీ ఉంది మనకి. ప్రతి పంచాయతీ ఆఫీస్కి మీ సీఎం గారు డైరెక్ట్గా మాట్లాడే వెసులుబాటు ఉంది. మీరు అది చేయరు, కలెక్టర్లతో మాట్లాడే వెసులుబాటు ఉంది. ఏనాడన్నా అలాంటి మీటింగులు కానీ ఏమైనా పెట్టావు? నువ్వు ఒక కలెక్టర్ మీటింగ్ పెట్టారు అంటే గతంలో ఇదిగో మన్ని తిట్టిన వాళ్ళని తిట్టాలి, అయ్యానే చెప్పేది నువ్వు మాటలు. మన్ని తిట్టిన వాళ్ళు తిట్టాలి, తిట్టపోతే తెలియదు వాళ్ళకని చెప్పి నువ్వే అసలు ఐఏఎస్ని తిట్టమని ఎంకరేజ్ చేసేవాడు ఎవడన్నా సన్నాసి ఎద ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అండి. వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు అయ్యా చెప్పేది. రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మీరేం పట్టించుకోదు, మీ పనులు మీరు చేయండి కరెక్ట్గా, మీకు సపోర్ట్ చేస్తాము మేము, మన అమరావతిని అభివృద్ధి చేయాలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని మాటలు మానేసి ఆయన తిట్టండి, తిట్టపోతే మనం తెలియదు, మన ఇల్లు తెలియదు అనేవాడి నిన్నే చూసావు. కాబట్టి వీళ్ళ ప్రభుత్వంలో తిట్టమనేది నువ్వే కాబట్టి అసలు అందరిని తిట్టమంటుంది కూడా నువ్వే. మంత్రుల్ని కానీ ఎమ్మెల్యే, నువ్వు కలెక్టర్లే తిట్టమన్నావు అంటే నువ్వు 5 ఏళ్లకోసారి మారిపోతావు. కానీ వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు ఉంటున్నారు, అధికారులు ఉంటారు కదా, మరి వాళ్ళని కూడా నువ్వు తిట్టమని చెబుతున్నావు అంటే అసలు నిన్నేమనాలి? కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు శాపం ఎవరు కాదు, వీళ్ళే పెద్ద శాపం. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఎవరైనా ఉండారంటే అది వైసీపీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అండి. వాళ్ళు చేసిన ఘనత ఈ 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి పోలవరం లేదు, అమరావతి లేదు. ఇప్పుడు ఏదన్నా ఆయన చెయ్యాలి అని చంద్రబాబు గారు ముందుకు పెడితే దానికి కంపల్సరీ మీరు కౌంటర్ ఇవ్వకపోతే ఊరుకోనంటే ఇంకా ఉండారట్ట అంటే వాళ్ళు ఇంకా ఇని జగన్మోహన్ రెడ్డి మాటలు వినేవాడు ఎవడు ఉండా అంటే ఇలా అంబటే. ఇవాళ మీ పార్టీలో వాళ్ళందరూ పక్క పార్టీలు పోతున్నారు, మెయిన్ నాయకులు అందరూ వెళ్ళిపోయారు, అసలు ఇంచుమించు ఎవరు లేరు, క్లీన్ సిప్ అయినట్టు అనగా నువ్వే ఒక సన్నాసిలాగా ఉన్నట్టుండవు. నువ్వు కూడా కూర్చొని ఇవాళ నువ్వు అమ్మ చేసినట్టుండవు. దానికి ప్రాజెక్టుకి ఏనాడన్నా వెళ్ళి ఒక తట్ట మట్టి పోసిన పాపాన్ని బోదురా మీరు? వెళ్ళటం అదేదో చేయటం చేస్తాం, సినిమా డైలాగులు చేయటం, టీఎంసీలు నీళ్ళు అంటే ఏందో దబరాలతో నీళ్లు తీసుకొని కొట్టాలని చెప్పాడు ఒక మంత్రి. మరి నీకేమో అది కూడా తెలియలేదు, ఎట్లా వచ్చేది ఎట్లా పోయేది కూడా. పట్టిసీమ కూడా బాగోలేదు, అది అసలు కట్టేటప్పుడు తిట్టారు, కట్టాక తిట్టారు. ఇప్పుడు చక్కగా నీళ్లు ఆడుకోండి అంటే దానికి కూడా ఎన్నో కోట్లు నష్టపరిచారని మళ్ళీ ఏదో ఒక అనాలి, ఒక కౌంటర్ అని అంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళందరూ కూడా అండి 1970లో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఉంటున్నారు. కానీ వీళ్ళు అప్పుడు ఉంటే అప్పుడు కాలానికి వీళ్ళ మాటలకు అప్పుడు సరిపోయేది. వీళ్ళకి అసలు విజన్ తెలీదు, ముందుకు వచ్చే టెక్నాలజీ తెలీదు. ఎంతసేపటికి కూర్చొని ఇంకా మనం చేతులతో చేద్దామా కాళ్ళతో చేద్దామా అన్నట్టు ఉండారండి వీళ్ళ పనులు. కాబట్టి రైతులను కానీ ఎవరినైనా ఇప్పుడు 2047 అంటే ఆ దిశగా ఓన్లీ టెక్నాలజీ కాదు, రైతుల టెక్నాలజీ కూడా, పాడి పంటలు కూడా ముందుకు అదే దిశలో వెళ్ళాలని చెప్పేసి బాబు గారి అభిప్రాయం. అంతేగాని ఓన్లీ ఐటీ అబ్బే ముందుకెళ్ళాలి టెక్నాలజీ అంటే అదే అనుకుంటున్నారేమో అందరు. కానీ వ్యవసాయం కూడా ఆ తీరులో ముందుకు తీసుకెళ్ళి ఆ తీరులో మనం పంటలు పండించాలని ఆయన తప్పకుండా అలాంటిది రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మేము ఎవరున్నా లేకపోయినా ముందు తరాల వాళ్ళకి బాగా ఉపయోగపడిద్దని మేము అనుకుంటున్నాం అండి.